పాయిజన్ తాగి ఓ ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడిన దారుణ సంఘటన నెల్లూరు నగరంలోని సింహపురి హోటల్లో చోటు చేసుకుంది. ఇది గమనించిన హోటల్ యాజమాన్యం సంతపేట పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న సంతపేట సీఐ దశరథ రామారావు తన సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకున్నారు. హోటల్లోని గదిలో ఆత్మహత్యకు పాల్పడి కుళ్లిపోయి ఉన్న మృతదేహాలు ఆయన పరిశీలించారు. రూమ్ లో దొరికిన ఆధార్ కార్డులు, లెటర్లు తదితర వాటిని ఆయన సేకరించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విషయాన్ని ఇరువురి తల్లిదండ్రులకు ఫోన్ ద్వారా తెలియజేశారు. అనంతరం సీఐ దశరథ రామారావు మీడియాతో మాట్లాడారు. వెస్ట్ గోదావరి జిల్లా బొచ్చు జోసెఫ్ రత్నకుమార్, కృష్ణా జిల్లా కైకలూరుకి చెందిన చిల్లుముంత శ్రావణీలు 21వ తేదీ కాలేజీలో కౌన్సిలింగ్ ఉందని సింహపురి హోటల్లోని గదిని అద్దెకు తీసుకున్నారన్నారు. 25వ తేదీ గదిలో దుర్వాసన రావడంతో హోటల్ సిబ్బంది గమనించి యాజమాన్యానికి తెలియజేశారు. వారు వెంటనే తమకు ఫిర్యాదు చేయడంతో ఘటనా స్థలానికి చేరుకుని తహసీల్దార్, హోటల్ మేనేజర్, యాజమాన్యం సమక్షంలో డోర్ ఓపెన్ చేయడం జరిగిందన్నారు. గదిలో మృతదేహాలు పడి ఉన్నాయన్నారు. ఇద్దరు ప్రేమించుకున్నారని పెద్దలు ఒప్పుకోపోవడంతోనే ఆత్మహత్యకు పాల్పడినట్లు ప్రాథమిక సమాచారంలో తేలిందని సీఐ తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని పేర్కొన్నారు. రెస్పెక్టెడ్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా, నమస్కారం అండి. ఈరోజు మా సంతపేట పిఎస్ లిమిట్స్లో సింహపురి హోటల్ మేనేజర్ గారు వచ్చి ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. సార్, 21వ తారీఖు ఒక అబ్బాయి ఒక అమ్మాయి వచ్చారు. మేము కాలేజీ కౌన్సిలింగ్ అని చెప్పి రూమ్ తీసుకున్నారు. 1000 రూపీస్ రెంట్. ఆ రోజు రూమ్ ఇవ్వడం జరిగింది. అతని పేరు జోసెఫ్ అని చెప్పి రాశాడు. దాని ఒక సెల్ నెంబర్ ఇచ్చాడు, ఆధార్ నెంబర్ ఇచ్చాడు. తర్వాత 22వ తారీఖు మార్నింగ్ కూడా మళ్ళీ ఇంకో రోజు ఉంటామని చెప్పేసి మళ్ళీ ఒక 1000 రూపాయలు కట్టేసి ఉండటం జరిగింది. ఆ రోజు బయటికి వెళ్ళారు, మళ్ళీ వచ్చి రావటం జరిగింది. మళ్ళీ 23వ తారీఖు ఆ రూమ్ కీపింగ్ హోటల్ మేనేజ్మెంట్ క్లీన్ చేయడానికి వెళ్తే తలుపేసి ఉంది. సరే బయటికి వెళ్ళారేమో అనుకున్నారు. నెక్స్ట్ డే ఆ రోజు ఈవినింగ్ రావటం కూడా జరిగింది, ఈవినింగ్ మార్నింగ్. నెక్స్ట్ డే ఓపెన్ చేయట్లేదు, తలుపు కొట్టినా కానీ ఓపెన్ చేయట్లేదు. మళ్ళీ అదే నిన్న ఈవినింగ్ కూడా ఓపెన్ చేయట్లేదు, లైట్గా స్మెల్ వస్తుంది. సరే ఏదోలే అనుకున్నారు. ఈరోజు మార్నింగ్ ఇంకా స్మెల్ ఎక్కువయ్యేటప్పటికే మధ్యాహ్నం మాకు వచ్చి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు వచ్చిన తర్వాత మేము ఇమీడియట్లీగా విఆర్ఓస్ తహసీల్దార్ గారికి తెలియజేసి విఆర్ఓస్ని, అదేవిధంగా ఈ యొక్క హోటల్ మేనేజ్మెంటు, అదేవిధంగా మా పోలీసు, అదేవిధంగా మీడియా సమక్షంలో వీడియో తీసి ఆ యొక్క డోర్ని ఓపెన్ చేయడం జరిగింది. ఓపెన్ చేసిన తర్వాత లోపల ఇద్దరు చనిపోయి ఉన్నారు. ఒక మగ వ్యక్తి, ఒక ఆడ మనిషి. వారి యొక్క బ్యాగులు అవి చెక్ చేయగా అబ్బాయి పేరు జోసెఫ్, ఏజ్ సుమారు 25-26 ఆ రేంజ్లో ఉంటుంది. అబ్బాయి కోవూరు దగ్గర, రాజమండ్రి దగ్గర కోవూరు. అమ్మాయి పేరు చిల్లుముంత శ్రావణి. అమ్మాయి వయసు 23 దాకా ఉంది. ఆ అమ్మాయి కైకలూరు దగ్గర, కృష్ణా డిస్టిక్, ఆటపాక, కైకలూరు దగ్గర ఆటపాక, కృష్ణా డిస్టిక్. వారు ఇద్దరు కూడా ప్రేమించుకున్నారని, అంటే మాకు కొన్ని ప్రాథమిక సమాచారం తెలిసింది. ప్రేమించుకున్నారని, ఇంట్లో పెద్దలు ఒప్పుకోవట్లేదని, ఈ విధంగా మమ్మల్ని ఎడదీస్తారేమో అనేసి చెప్పి ఇక్కడ రావటం వచ్చి వాళ్ళు ఏం ఉద్దేశంతో చేసుకున్నారో సూసైడ్, పాయిజన్ తీసుకొని చనిపోవడం జరిగింది. రూములో ఒక పాయిజన్ బాటిల్ కూడా దొరికింది. ఇమ్మీడియట్లీగా అక్కడుండే సమాచారం ప్రకారం వారి యొక్క ఇరువురి తల్లిదండ్రులకు కూడా మేము ఫోన్ చేసి చెప్పడం జరిగింది. ఇప్పుడే వాళ్ళు కూడా అక్కడి నుంచి బయలుదేరారు. వాళ్ళు వచ్చిన తర్వాత మిగతా ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసి బాడీస్ హ్యాండ్ ఓవర్ చేస్తాం వాళ్ళకి. థ్యాంక్ యూ. Hi Nilor, please subscribe to N3 TV. మెడికవర్ హాస్పిటల్స్ నెల్లూరు మిమ్మల్ని తిరిగి సాధారణ స్థితికి తీసుకురావడమే మా ధ్యేయం. అన్ని సదుపాయాలతో కూడిన ప్రత్యేకమైన రీహాబిలిటేషన్ వార్డ్, అందుబాటులో సేవలు ఆర్థో అండ్ న్యూరో రీహాబ్, కార్డియాక్ అండ్ పల్మనరీ రీహాబ్, పోస్ట్ ఆపరేటివ్ రీహాబ్, పోస్ట్ ట్రాన్స్ప్లాంట్ రీహాబ్, స్పోర్ట్స్ ఇంజురీస్ అండ్ ట్రామా రీహాబ్, జిరియాట్రిక్ అండ్ పెడియాట్రిక్ రీహాబ్, క్యాన్సర్ అండ్ పాలియేటివ్ రీహాబ్. మెడికవర్ హాస్పిటల్స్, చింతారెడ్డిపాలెం క్రాస్ రోడ్స్, నెల్లూరు. కాంటాక్ట్ 040683344555.